లాదిగా జూలై 2వ తారీఖు నాడు మరొక భూ పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరినీ కూడా కోరుతా ఉన్నారు. ఉద్యమకారులను కాపాడుకునేటటువంటి ఈ ప్రయత్నంలో, ఉద్యమకారుల గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటటువంటి ఈ ప్రయత్నంలో తెలంగాణ వాదులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ జెండాలు ఎజెండాలకు తావులేదు. ఇక్కడ కేవలం తెలంగాణ వాదమే ఇంపార్టెంట్. తెలంగాణ కోసం ఆనాడు ఏ జెండా కప్పుకోనటువంటి వాళ్ళు ఎంతో మంది కూడా పోరాటం చేయడం జరిగింది. వారందరినీ కూడా మేము ఉప్పల్ బగాయత్కు జూలై 2వ తారీఖు నాడు ఆహ్వానిస్తూ ఉన్నాం. విద్యార్థి మిత్రులందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మేధావులను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉద్యోగ సంఘాల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. న్యాయవాదులను ఆహ్వానిస్తూ ఉన్నాం. పత్రికా మిత్రులను ఆహ్వానిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణ అంతటా ఉండేటటువంటి ఉద్యమకారులందరూ కూడా ఊరికొక్కరన్నా సరే సర్ది కట్టుకొని ఆనాడు బయలుదేరి హైదరాబాద్కు రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మరొకసారి మన తెలంగాణ పౌరుషాన్ని, ప్రతాపాన్ని చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి జూలై 2వ తారీఖు నాడు మరొక మిలియన్ మార్చ్ గుర్తొచ్చే విధంగా తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపే విధంగా ఉండాలి. ఉద్యమకారుల ఆకాంక్షలు పూర్తి కావాలి. కాబట్టి మేము చేపడుతున్నటువంటి భూ పోరాటానికి యావత్ తెలంగాణ కూడా కదిలి రావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ, మరొకసారి ఇవాళ చాలా మంచి రోజు. ఈ రోజు అనేక మంది అమరవీరుల త్యాగాల మీద వచ్చిన రోజు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చినాక అమరవీరుల కుటుంబాలందరికీ కూడా ₹1 కోటి ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో, ప్రతి అమరవీరుల కుటుంబానికి ఇస్తాం. వారిని గౌరవించుకుంటాం. వారిని తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యాలను కూడా చేస్తామని మరొక మారు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ. హలో హలో హలో.